నమస్కారం. బీఆర్కే భక్తి ఛానల్ కి స్వాగతం. నేను మీ కీర్తి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు భారతీ శంకర పీఠం వ్యవస్థాపకులు బ్రహ్మశ్రీ తిరుపతి మూర్తి అవధాని గురుగారు మనతో పాటు ఉన్నారు. గురుగారిని అడిగి మనకున్న సందేహాలన్నీ నివృత్తి చేసుకుందాం. నమస్కారం గురుగారు. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. గురుగారు, శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదు అంటారు కొందరు. మీరేమో శివలింగాన్ని పెట్టుకోవచ్చు, నేను ఇప్పటికీ 900 మందికి ఇచ్చాను రీసెంట్గా, ఇంకా 1100 మంది వరకు ఇస్తాను అంటున్నారు. మొత్తం 11,000 మందికి వాళ్ళని సంకల్పమమ్మా. ఓకే, ఇప్పటికి 900 మందికి ఇచ్చాను. మిగిలిన వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా అందిస్తాను త్వరలో. ఓకే, అయితే దీన్ని పెట్టుకోవడం మంచిదేనంటారా? ఉండొచ్చా ఇంట్లో శివలింగం? అంటే మీరు చెప్పేది వినాలా, ప్రజల్ని అంటే మభ్య పెడుతున్నారా గురువుగారు అనేది మా క్వశ్చన్. దానికి మీరు ఏం సమాధానం చెప్తారు అని. సమాధానం ప్రత్యేకంగా ఏమీ చెప్పక్కర్లేదమ్మా. మన పూర్వీకులు కొన్ని మాటలు అనేవారు. మీరు వినుంటారో నాకు తెలీదు, పెద్దవాళ్ళకైతే తెలుసు. శివాలయం లేని ఊరు శ్మశానంతో సమానం. విన్నారు కదా మీరు? విన్నాను. శివాలయం లేని ఊరు శ్మశానంతో సమానం అంటే శివాలయం లేని ఇల్లు అంటే శివలింగం లేని ఇల్లు శ్మశానంతో సమానం. మరి మన ఇంట్లో ఉండాలా అక్కర్లేదా? ఉండాలి గురువుగారు. ఇక్కడ ఎలా ఉంటుందంటే అమ్మా, నేను కొన్ని వృత్తి రహస్యాలు ఉంటారు, అవి చెప్పకూడదు. ఓకే, వృత్తి రహస్యాలు అవి చెప్పకూడదు. ప్రతి ఇంట్లో అంగుష్ట మాత్రం శివలింగం పెట్టుకొని నిత్యం 4 నుంచి 5 నిమిషాలు చేసే ఆరాధనలతో బహుశా ఏ ఒక్కరూ కూడా కష్టం వచ్చింది, గ్రహ బాధ వచ్చింది అని గుడికి వెళ్ళక్కర్లా. గ్రహ పూజలు కానీ ఏమీ చేయించుకోవాల్సిన అవసరం లేదు. అలా చెప్పితే మా బ్రతుకులు ఏం కావాలి? అవును, మేము ఎలా బ్రతకాలి? మీకు గ్రహాలు ఇబ్బందులు పెడితే మీకు గ్రహం ఇబ్బంది పెట్టిందని చెప్పి మీకు ఏదైనా పూజలు గట్రా మేము చేయిస్తాం. అలా లేకుండా అందరిలో శివలింగాలు పెట్టేసుకుని ఆరాధన చేసుకుంటూ కూర్చుంటే మేము ఎక్కడ బ్రతకాలి కదా? ఇందులో మన పూర్వం నుంచి వస్తే కొంతమంది ఊర్లో మంచి స్మర్తులు, పురోహితులు, ఊరి గ్రామ పెద్దలు ఉండేవారు, బ్రాహ్మణులు. ఆ ఊరిలో ఎక్కడ పెళ్లి జరిగినా ఆ దంపతులు నా ఇంటికి తీసుకొచ్చి ఆశీర్వచనం తీసుకొని పాలు, పెరుగు ఇవన్నీ పెద్దగా అయ్యగారు తండ్రిగా భావించి ఇస్తూ ఉంటారు. కొంతమంది ఉద్యోగాలు చేసే ప్రయత్నంలో చదువుకుని ఉద్యోగాలు రాక ఏం చేయాలో తెలియక ఈ వైదిక వృత్తిలోకి దిగేస్తారు. అసలు విషయ పరిజ్ఞానం లేని వాళ్ళకి మనం చెప్పచ్చు. అవును గురుగారు. పూర్తి విషయ పరిజ్ఞానం ఉన్న వాళ్ళు అసలు దాని గురించి స్పందించరు. బాగుందని చెప్పి వీళ్ళకి విషయ పరిజ్ఞానం తెలియదు, చావదు, వాళ్ళ బ్రతుకులకి ఏమి తెలిసి చావదు. అవును గురుగారు. వాళ్ళు మేము మహాపండితులము, మేము చెప్పిందే కరెక్ట్ అని చెప్పుకోవడం కోసం మనుషుల్ని భయభ్రాంతులకు గురి చేస్తారు. ఈ జనాలకి సిగ్గు ఎగ్గు ఉండదు కదా, పొరపాటు కూడా ఉండదు. వీళ్ళు ఏం చేస్తారు, ఎవరైనా భయపెడితే వాళ్ళు భయపెట్టారంటే వాళ్ళ మాట నమ్ముతారు. వీళ్ళకి సిగ్గుండాలి. అరే వాడెవడో వచ్చి వాళ్ళ ఇంట్లో శివలింగం పెట్టుకోవద్దని అంటున్నాడు. మన పూర్వం నుంచి శివాలయం లేకపోతే ఆ గ్రామం శ్మశానంతో సమానం ఉంది కదా. అంటే ప్రతి ఇంట్లో శివాలయం, ప్రతి ఇంట్లో కూడా శివలింగం ఉండి తీరవలసిందే అనేది అర్థం అని చిన్న ఆలోచన వీళ్ళు ఎందుకు చేయలేకపోతున్నారు? ఎవరిని ఎవరు మోసం చేయలేదండి. ఎవడికి వాడు నా అంత తోపు లేడని చెప్పి తనకు తానే మోసం చేసుకుంటున్నాడు. అవును గురుగారు, తనకు తానే మోసం చేసుకుంటున్నాడు. అంతే, ఎవ్వరు ఏమి చేయట్లా. ఇందులో ప్రధానమైన నిర్ణయం మీకు భక్త కన్నప్ప, ఆయనకి ఏమొచ్చమ్మా, ఏం రాదు ఆయనకి. మరి ఈశ్వరుని ఆయన ప్రసన్నం చేసుకున్నాడుగా, భక్తి ప్రధానం. అవును, ఆ ఇంట్లో శివలింగం పెట్టుకుని ఓం నమః శివాయ అని చెప్పి అర్చన చేసుకో, చక్కగా తేలిగ్గానే ఉంటుంది. 4 నిమిషాలు 5 నిమిషాలు చేసుకుని అంత భస్మం ఆయనకి నెత్తి మీద వేయి, పంచదార పట్టి వెళ్ళిన నివేదన పెట్టు, అది ప్రసాదంగా తీసుకొచ్చాను. ఇలా చేసుకుంటూ ప్రతిరోజు చేసుకుంటూ వెళ్తే పొరపాటున ఒక కడుపులో నొప్పును, తలనొప్పును, ఇంకోటినో గ్రహస్థితి గమనమనో నీ గడప తొక్కుతుందా? అటువంటి ఒక ప్రశాంతమైన జీవితం ఉండాలన్న ఉద్దేశంతో కనీస మాత్రంగా 11,000 మందికి చంద్రమౌళీశ్వర శివలింగాన్ని ఇవ్వాలి అని సంకల్పం పెట్టుకున్నాను. గత కొన్ని రోజులుగా 900 మందికి అందించాను. ఇవి వస్తున్నాయి, ఇవాళ రేపు ఇంకొక 50 శివలింగాలు దిగుతున్నాయి కాశీ నుంచి. ఏంటి అంటే మనకు కావాల్సింది ఏంటి? ప్రతి మనిషి పూర్ణత్వం అంటే చక్కటి జీవితాన్ని అనుభవించాలి. అనుభవించాలంటే ఐశ్వర్యాన్ని ఇచ్చేటువంటిది ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు ప్రతి ఇంట్లోనూ ఉండాలి. మీ అందరికీ చెప్తున్నా, గుర్తుపెట్టుకోండి. మహాశివరాత్రి వస్తుంది. ఎవడో గట్టయ్య గాడు చెప్పాడని చెప్పి శివలింగాన్ని ఇంట్లో పెట్టుకోకూడదని తెలుసుకోకండి. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే కొంపేమి కూలిపోదు, కొంప నాశనం కాదు. గుర్తుపెట్టుకోండి, శివలింగం మీ ఇంట్లో ఉండి దానికి అనునిత్యము
ఒక 4 నుంచి 5 నిమిషాలు మీరు ఆరాధన చేసుకోగలిగితే అంతకు మించినటువంటి అదృష్టము, యోగము, భోగము అనేటువంటిది ఈ భూమి మీద మనం తెచ్చుకోలేం. కనుక ఎవరో చెప్పాడు అని అనేటువంటి విని సైకలాజికల్గా ఒక భయం అనేటువంటి మనసులో పెట్టుకొని శివలింగంగా ఇంటికి తాగకూడదు అనేటువంటి విషయాలు వదిలేసేయండి. చిన్న విషయం, ఉదాహరణ, భక్త కన్నప్పకి ఏం వచ్చు? ఆయన ఆటవి కూడా ఇది ఉంటారు కదండి, అడవిలో ఉంటారు కదా ఆయన, ఏమీ తెలియదు. కానీ ఆ భక్త కన్నప్ప భక్తికి మెచ్చాడుగా ఈశ్వరుడు. ఆయన కన్ను పెట్టాల్సి వచ్చి కాలుతో ఆయన మీద నెత్తి మీద పెట్టి చూశాడు. తెలియదుగా ఎక్కడ ఉందో, మరి ఏం పెట్టాలో తెలియదు. ఇక్కడ నువ్వు కాలు పెట్టావా, మాంసం పెట్టావా అని చూడాల, నువ్వు భక్తిగా ఏం చేశావు. అలా అని చెప్పేవాళ్ళని ఇవాళ నాకు అన్ని దొరికితే నేను మాంసం పెడతా అంటే త్రిశూలం పెట్టి ఒక పోటు పొడుస్తాడు. ఇవాళ నీకు అన్ని అందుబాటులో ఉన్నాయి కాబట్టి పళ్ళు ఫలాలు పెట్టు. ఆయనకి ఏది అందుబాటులో లేదు, ఏం పెట్టాలో తెలియదు, ఏమీ లేవు. అప్పట్లో ఎన్నాళ్ళు ఇవన్నీ లేవు అక్కడ. అడవిలో దొరికిన పదార్థం తినేవాడు, ఆ పదార్థం ఆయనకి పెట్టాడు. కాబట్టి ఇవాళ నేను అన్నీ తింటా కాబట్టి అతను పెట్టాడు కాబట్టి అదే పెడతానంటే ఒక పోటు పరుస్తాడు. కాబట్టి అటువంటి కొన్ని పక్కన పెట్టి ఆ భక్తితో చేసేటువంటి మార్గాన్ని అన్వేషించుకుని చేస్తే సదా శివుడు నీ ఇంట్లోనే ఉండి నిన్ను కాపాడుకుంటూ వస్తాడు. కాబట్టి ప్రతి మనిషి చక్కగా అంగుష్టమాత్రంగా ఉండేటువంటి చంద్రమౌళీశ్వర శివలింగాన్ని మాత్రం ఏరి కోరి ఇంటికి తెచ్చుకొని ప్రతినిత్యము ఆరాధన చేసుకొని సుఖంగా ఉండగలిగితే అంతకు మించినటువంటి సౌఖ్య జీవితం మరొకటి లేదు అని మాత్రం నేను ఖచ్చితంగా చెప్తానమ్మా. ఓకే గురువుగారు, అంటే లింగము అని అంటే ఇదే తెచ్చుకోవాలి అనేది ఏమన్నా ఉంటుందా గురువుగారు? జాతి స్ఫటికానికి పడుతూ ఉంటాయి అవన్నీ కూడా. ఓకే, మనకి ఇంట్లో ప్రధానంగా చంద్రమౌళీశ్వర శివలింగాన్ని ఎందుకు పెట్టుకోవాలి అని అంటే ఏదైనా కారణం చేత 6 రోజులు ఊరు వెళ్లాల్సి వచ్చింది, ఆ శివలింగాన్ని నీళ్ళల్లో పెట్టి పక్కన పెట్టేయచ్చు. ఓకే గురువుగారు. చంద్రమౌళీశ్వర శివలింగం అయితే ఒక గ్లాసు నీళ్ళు తీసుకొని ఆ నీళ్ళలో శివలింగం పెట్టేసేసి ఓ పక్కన పెట్టేసేసి మనం ఊరు వెళ్ళిపోవచ్చు. ఓకే ఓకే. అంటే ఆ ఏదైనా విపత్కర పరిస్థితి వచ్చి 4 రోజులు చేయలేక నీళ్ళలో పెట్టేస్తే దానివల్ల ఎలాంటి దోషము మనకు ఆపాదించదు. ఆడవాళ్ళు దూరంగా ఉంటారు, ఆ పరిస్థితులు చేయలేని పరిస్థితి, రేపు పొద్దున ఇబ్బంది వస్తున్నప్పుడు ఇవాళ నీళ్ళలో పెట్టేస్తే 4 రోజులు ముట్టుకోకుండా వచ్చి నష్టమేం లేదు. కానీ మిగిలిన లోహపు శివలింగాలు కొన్ని అంటే ఉండకూడదు. అట్లా కొన్నిట్లకి కొన్ని అనుమతులు ఉంటాయి. ఆ అనుమతులు దేనికున్నాయో దేనికి లేవో తెలియకపోయిన కారణం చేత శివలింగం పెట్టుకోవద్దు అంతే. మాకు తెలియదు ఏం పెట్టుకోకూడదు కాబట్టి శివలింగం పెట్టుకోవద్దు అని చెప్పుకుంటూ వస్తారు. కాబట్టి అది కేవలం అపోహేనమ్మా. ఈ చంద్రమౌళీశ్వర శివలింగం ప్రతి ఒక్క ఇంటికి చేరాలమ్మా, అది విషయం. ఓకే గురుగారు, చాలా చక్కటి విషయాన్ని మాకు వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు.